మనోభావాలు దెబ్బతినే కాలమిది. ఇప్పుడు డిక్షనరీలో చాలా పదాల్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. సోషల్ పాఠాల్లో, కథల పుస్తకాల్లో రాసి ఉంచిన పాత చింతకాయ పడికట్టు పదాలు కానీ, సూక్తులు, చెలోక్తులు కానీ ఇప్పుడు పనిచేయవు. నోరు జారితే మూల్యం చెల్లించాల్సిందే. ఇప్పుడు అలా నోరు జారిన యువ హీరో విజయ్ దేవరకొండను ఒకే ఒక్క పదం అడ్డంగా బుక్ చేసింది. అతడు ఇటీవల రెట్రో ప్రచార వేదికపై చేసిన వ్యాఖ్యలు ఆదివాసీలు అనే పదం ఉపయోగించారు. ఆ పదం తీవ్రమైన చిక్కులు తెచ్చిపెడుతోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయ్ దేవరకొండ 500 ఏళ్ల కిందట ఆదివాసుల్లాగా దాడి చేశారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఆదివాసీ మనోభావాల్ని దెబ్బతీశాడని, కించపరిచాడని దేవరకొండపై న్యాయవాది కిషన్ లాల్ చౌహాన్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ వివాదంలో న్యాయ సలహా కోసం వేచి చూస్తోన్న పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదని తెలిసింది. ఇటీవల ఏపీలోని మన్యం జిల్లా ఆదివాసీ జేఏసీ సైతం విజయ్ తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని అనుసరించి ఇకపై ఎలాంటి తప్పిదాలు లేకుండా సెలబ్రిటీలు వేదికలపై ఆచితూచి మాట్లాడాలని అభిమానులు సూచిస్తున్నారు.